అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో వయస్సు నిమిత్తం లేకుండా, ప్రాంతాలతో నిమిత్తం లేకుండా ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా షుగర్ వ్యాధి విపరీతంగా విస్తరించి పెరిగిపోతూ భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఈ షుగర్ వ్యాధి మరి ఒక పట్టాన లొంగక దానివల్ల అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు కూడా చాలామందిలో కలగడం మనం దైనందిన జీవితంలో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని రెగ్యులర్గా వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడమే కాకుండా, షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి లక్షణాలు తగ్గడమే కాకుండా, షుగర్ వ్యాధి వల్ల కలిగేటువంటి ఉపద్రవాలు, అదేవిధంగా భవిష్యత్తులో కలిగేటువంటి ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత కొన్నాళ్లకు మరి చాలామందిలో కూడా తల నుంచి కాళ్ళ వరకు వివిధ రకాలైనటువంటి అవయవాలు, అంగాలు, అదేవిధంగా కణాలు, కణజాలము మొత్తం చాలా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడి ఆ విధంగా ఆ యొక్క భాగాలు దెబ్బతినడం చేత వివిధ రకాలైనటువంటి జబ్బులు, తలకు సంబంధించినటువంటి జబ్బులు, కళ్ళకు సంబంధించినటువంటి జబ్బులు, మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు, గుండెకు సంబంధించినటువంటి జబ్బులు, అదేవిధంగా రక్తనాళాలకు సంబంధించినటువంటి జబ్బులు, చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు, కిడ్నీకి సంబంధించినటువంటి జబ్బులు, ఇలా వివిధ రకాలైన జబ్బులు కూడా ఈ యొక్క షుగర్ వ్యాధి వల్ల క్రమక్రమంగా ఎక్కువ శాతం మందిలో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. మరి ఈ షుగర్ వ్యాధికి చక్కటి ఔషధం ఎలా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల నేను చెప్పినటువంటి ప్రయోజనాలు పొందవచ్చు అంటే, నిదానంగా ఒక్కొక్కటి నోట్ చేసుకుని చక్కగా రాసుకోండి. ఎంతోమందికి ఉపయోగపడేటువంటి అనుభూతమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి, మేము ఎంతోమందికి వాడి చక్కటి ఫలితాలు వచ్చిన తర్వాతనే చెప్తున్నటువంటి వైద్యం ఈ యొక్క వైద్యం. ఎలా తయారు చేసుకోవాలంటే, నేలవేము చూర్ణం ఒక 30 గ్రాములు తీసుకోండి. నేలవేము నిదానంగా రాసుకోండి. నేలవేము చూర్ణము 30 గ్రాములు. అదేవిధంగా నేరేడు విత్తనాల యొక్క చూర్ణము ఒక 30 గ్రాములు తీసుకోండి. నేలవేము చూర్ణం 30 గ్రాములు, నేరేడు విత్తనాల యొక్క చూర్ణము 30 గ్రాములు. అదేవిధంగా మూడవ పదార్థంగా పొడపత్రి, దీన్నే మధునాశిని అంటారనమాట. పొడపత్రి చూర్ణం 30 గ్రాములు. వీటితో పాటు స్వచ్ఛమైనటువంటి పసుపు ఒక 30 గ్రాములు, అంటే పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి చూర్ణము ఒక 30 గ్రాములు. ఉసిరిక పొడి 30 గ్రాములు. పసుపు పొడి 30 గ్రాములు, ఉసిరిక పొడి 30 గ్రాములు, అదేవిధంగా మెంతి పొడి ఒక 30 గ్రాములు. ఈ విధంగా ఈ 6 పదార్థాలను బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని మెంతులను కాస్త వేయించేసేసి పౌడర్గా తయారు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ 6 పదార్థాలని బాగా కలిపేసేసి, చూర్ణాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక 10-15 నిమిషాలు ఉన్న తర్వాత, రాత్రిపూట ఆహారం తర్వాత ఒక 10-15 నిమిషాలు ఉన్న తర్వాత ఒక 100 ml నీటిలో అంటే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు, అంటే కోల్డ్ వాటర్ కానీ, ఐస్ వాటర్ కానీ, ఫ్రిడ్జ్ వాటర్ కానీ ఇలా కాకుండా గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీరు ఒక 100 ml నీరు తీసుకొని ఆ నీటిలో 1/2 టీ స్పూన్ యొక్క పౌడర్ కలిపేసి తీసుకుంటున్నారనమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవాలి. ఈ ఔషధం అయిపోయిన తర్వాత మరలా తాజాగా ఔషధం తయారు చేసుకొని మరలా వాడుకుంటున్నారనమాట. ఈ విధంగా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఈ ఔషధం వల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ముఖ్యంగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడేటప్పుడు కూడా ఆ యొక్క ఔషధాల యొక్క డోస్ తగ్గించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దీంతోపాటు ఆ యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని కూడా మ్యాక్సిమం తగ్గించేందుకు ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ యొక్క ప్రకృతిలో దొరికేటువంటి ఔషధ మొక్కలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. చూశారు కదా, ఇటువంటి సులువైనటువంటి ఔషధాన్ని మధుమేహ వ్యాధి లేదా షుగర్ వ్యాధి లేదా చక్కెర వ్యాధి అనేటువంటి ఈ వ్యాధి తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో, మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.